ఎస్టీలో ఎప్పుడు నంది అవార్డులు పంచుకుంటూ ఉంటారంట కదా, ఏదో రకరకాలుగా అడ్డదారిలో వెళ్ళిపోతాయి నందులు. మరి నువ్వు ఉండవు, ఎప్పుడు నువ్వు నంది అవార్డులు చేయి అన్న. షార్ట్ టైం ఉందన్న, ఒక్క నంది అవార్డు చేస్తా, నాటకోత్సవాలు నంది అవార్డులు చేస్తా, చెయ్యి, ఒక తప్పు లేకుండా చెయ్యి. చేసావా నిజంగా తెలుస్తాను నవ్వాడు. మీరు ఎంక్వైరీ చేసుకోండి మొత్తం. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా రాశారు. హాలు నిండుతున్నది, బాగా జరిగింది, వాళ్ళు కూడా అభినందించారు. నేను కూడా థ్యాంక్స్ చెప్పా. ఈనాడుకి థ్యాంక్స్, ఆంధ్రజ్యోతి థ్యాంక్స్. అంటే ఒక్క రూపాయి కూడా లంచం తినకుండా మీరు ఇప్పటికీ చూసుకోండి. జడ్జీలు ఎవరు పెట్టారో ఇప్పటికీ బుక్కులో చూసుకోండి. ఎవరో కూడా నాకు తెలియదు, అన్ని చెక్ చేసి పెట్టుకొని నాకు చెప్పను కూడా చెప్పొద్దు ఎవరికి ఇస్తున్నారో అని కలెక్టర్ ఆఫీసులో, కలెక్టర్ హాల్లో పెట్టి తలుపులు వేసుకొని మేము వచ్చి హాల్లో కూర్చున్నాం. వాళ్ళే రాసుకున్నారు, ఎవరు రాసుకున్నారు, వాళ్ళే వచ్చి పబ్లిక్లో డయాస్ మీద ఇది 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 అని అందరికి ఇచ్చారు. ఎవరు జడ్జీలు ఇచ్చామో అందరి జర్నలిస్టులు చెప్పాం. ఇదిగో వీళ్ళందరూ జర్నలిస్టులు, వీళ్ళలో ఎవరైనా ప్రాబ్లమాటిక్ పర్సన్ ఉంటారో చెప్పండి, ఇప్పుడే తీసేస్తా. అన్నీ చదువుకున్నారు, ఎస్ జర్నలిస్టులు మొత్తం అన్నారు, ఎస్ వీళ్ళందరూ గొప్ప వాళ్ళు అన్నారు. అలా నేను చేశా. అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు హానిస్ట్ అని బాగుతావు కదా, ఇప్పుడు చేయి మంచిగా. బ్రహ్మాండం చేశాడు, చేపిస్తాడు. అలాంటి నాయకుడు ఓడిపోయాడు. అయినా నేను హుందాగా చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రౌడ్లీ కలిసే ప్రజలు ఓట్లేశారు, మీరు గెలిచారు. మంచి పనులు చేయండి సార్, మంచి పనులు చేయండి, కొత్త రాజకీయాలు చేయకండి. మీకేమిచ్చింది ఈ వయసులో? మీకు అదృష్టం మీకు వచ్చింది. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి. మీరు తర్వాత చనిపోయినా కానీ మీ గురించి గొప్పగా చెప్తారు. చిల్ల విగ్రహం నాలాంటి కూడా పెడతాడు. ఇవి ఎందుకు సార్? ఒక లడ్డు గురించి, ఒక అఫిడవిట్ గురించి, ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడిని ఇంత హీనంగా చేస్తారు. ఏమాత్రం మీకు దేవుడు మీకు దీవించడు. మిమ్మల్ని దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించడు, మిమ్మల్ని దీవించడు, మిమ్మల్ని ఆశీర్వదించడు. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు తిరుపతి ఎక్కర్లా, వెంకటేశ్వర స్వామి నీకు 100 ఏళ్ళు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మీకు ఆయుష్. థ్యాంక్ యూ. గొంతు పోయింది, ఇంకెందుకు అయిపోయింది. నాన్న అరవలేదు కదా, అరిచాను. అమ్మో అది తగ్గలేదన్న. ఇది 2 మంత్ 2 months పట్టింది. ఒకటా ఇది ఒకటా? ఎన్ని వందలు ఆలోచిస్తే అన్ని ఇది ఇందులో అన్న మాట్లాడి మా చివరికి ఒకసారి కొంతవరకు ఈ